స్వామి శరణమయ్యప్ప. ఈరోజు పౌర్ణమి రోజు మా అయ్యప్ప స్వామి పీఠంలోనే పడి పూజ మహా అద్భుతంగా జరుగుతుంది. అలా చూపిస్తుంటండి. 18 మెట్లు కూడా పూజ అవుతుంది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం పౌర్ణమి నాడు మన శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం మరియు పాలకాయల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు కూర్చున్నాం. అలాగనే ఈ పడిపూజ కార్యక్రమానికి మన గాంధీ పంతులు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఆ పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. రేపు మూడవ సోమవారం నాడు లక్ష జ్యోతిలింగార్చన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అలాగనే రేపు 27వ తారీఖు 4వ బుధవారం నాడు అయ్యప్ప స్వామి వారి అమ్మ సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు పుచ్చుకుంటారని కోరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. దేవాలయం చూపిద్దాం. ఇప్పుడు దేవాలయం చూపిద్దాం. ఇదే అండి మా అయ్యప్ప దేవాలయం. 18 మెట్లు ఇవ్వండి. ఇప్పటికి 18 సంవత్సరాలకు అవుతుంది. 18 పడిపూజ జరుగుతున్న కార్యక్రమంకి మా తమ్ముడు అండి. ఈ సంవత్సరం మరి మాల వేయలేకపోయాను కొన్ని సందర్భం. ఇదిగోండి 18 ఇది ఇప్పుడు ఈ స్వామి మైక్ టెస్టింగ్ చేస్తున్నారండి. ఈ స్వామి మైక్ టెస్టింగ్ చేస్తున్నారు. చెప్పండి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. ఈ జరదాపేట కార్యక్రమంలో ప్రతి కార్తీక పౌర్ణమి నాడు స్వామి ఇదండి, ఇదంతా మా పీఠం అండి, అయ్యప్ప పీఠం. మా స్వామి పేరు అవన దేవనరావు గారు అండి. చాలా పెద్ద వీడియో. కార్యక్రమంలో వెలసినటువంటి శ్రీ హరిహర్షత అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈనాడు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడు శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ఉదయాన్ని మొదలుకొని స్వాములందరి చేత పాలకావళితో మొదలై ఈ కార్యక్రమం పాలకావళితో స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ పాలకావళితో ప్రతి స్వామి కూడా ఊళ్ళో ప్రతి వీధి వెళ్ళి పాలకావళిని పాల సేకరించుకొని వచ్చి ఈనాటి ఈ సందర్భంలో ఈ 11:30 గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమం జరగబోతుంది. ఈ అభిషేకం జరిగినంతరం స్వామివారికి సాయంత్రం పూట 10 గంటల పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది, పడి పూజా కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో సహా చుట్టుపక్కల గ్రామ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ధరిస్తారని కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి పీఠంలో ఉన్న స్వాములందరూ కూడా తలో చెయ్యి వేసి అందరి సహకారంతో ఈ 18 పూజా కార్యక్రమాన్ని మహాద్భుతంగా నిర్వహిస్తున్నారు. వీడియో అవుతుందా? ఎక్కడ అవుతుందా? సరే అలాగే ఈరోజు స్వామివారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా జరిగి ఉదయాన్నే 6 గంటలకు ఊరేగింపు ఉత్సవమూర్తులతో ఊరేగింపు జరిగి ప్రతి స్వామివారు కూడా ఆ స్వామివారిని దర్శించుకుని
అటువంటి మహద్భాగ్యం ఈ జర్దాపేట పురంలో మాత్రమే జరుగుతుంది. అది కాకుండా ప్రతి స్వామివారు కూడా ఉదయాన్నే పాలకావిడి మొదలుకొని పాలసేకరణ చేసి ఈ పాలాభిషేకం కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి భాగ్యంగా ధన్యంగా భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి స్వామికి ప్రతి వ్యక్తికి కూడా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ కార్యక్రమం పాల్పంచుకోలేరు. మా జర్దాపేట కార్యక్రమం మా జర్దాపేట గ్రామంలో భక్తులకి ప్రజలకి జరుగుతుంది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామి శరణయ్యప్ప.